నీలో ఊపిరి ఉంచిన దేవుడు నీ ప్రాణములకు నా ప్రాణములకు మూలమైనాడు. బికాస్ ఆఫ్ హిమ్ అలోన్ we are still in this world alive. కనుక ఆ ప్రాణములకు మూలమై ఉన్న దేవుని ఏం చేయాలంట? తర్వాత మనం చదివిన అక్కడి నుంచి కంటిన్యూషన్. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుని యెహోవాను ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు. కాబట్టి ఈరోజు మన యొక్క తీర్మానమేమి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితంలో మన ప్రాణములకు మూలమై ఉన్న దేవుడు మన నుండి ఫలము ఆశించుచున్న దేవుడు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ హి ఇస్ ఎక్స్పెక్టింగ్? ఎట్టి ఫలమైన ఎదురు చూస్తున్నాడు అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి లేని యెడల ఏమగును? మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చెప్పండి. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కనుక ఈ శ్రేష్ఠ మారు మనసుకు తగిన ఫలం ఫలించుట మేలు. మన జీవితంలో పిల్లరా గమనిస్తాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని నీ కొరకై నీ తరపున ప్రార్థించేటువంటి కన్నీరు కార్చేటువంటి తోబుట్టువుల, తల్లిదండ్రుల, దైవజనుల సంగమ కారణం చేత మరొక సంవత్సరం పొడిగించబడింది కదా. ఈ సంవత్సరము ఆయన ఎదురు చూస్తున్నది ఏం చేయాలంటే ఫలించిన ఎడల సరి, లేని ఎడల అని అన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ ఫలమును ఫలించకపోతే ఈ మారు మనసుకు తగిన ఫలం ఏమిటది అంటే నీతి, పరిశుద్ధతలు ఫలముగా మనము ఫలించకపోతే మన జీవితంలో ఎట్టి ఆశీర్వాదాన్ని చూడలేము. కనుక ఆశీర్వాదము కొరకై ఫలించవలసి ఉన్నాం. ప్రాణులకు మూలమైన దేవుని ప్రేమించవలసి ఉన్నాం, హత్తుకొనవలసి ఉన్నాం, ఆయనను మనము సంతోషింప చేయవలసి ఉన్నాం. అప్పుడే ఈ సంవత్సరం కూడా మనను ఉంచిన దేవుని మనము సంతృప్తి పరిచేవారుగా, దీర్ఘాయుషుకు మూలమైన దేవుని ఆనందపరచువారుగా ఉంటాం. కాబట్టి అపోస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయంలో స్పష్టంగా రాబడింది, మనము ఆయనను బట్టి ఆయన యందు చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. చదువు భవాని. మనము ఆయన యందు 3 పదాలు ఉన్నాయి కదా, స్పష్టంగా చూడండి. ఏం మొదలెట్టి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. బ్రతుకుచుండుట శరీర సంబంధమైన ఆయువును కలిగి ఉన్నాం, ఫిజికల్ లైఫ్. రెండవది ఏమిటి? చలించుచున్నాము, యాక్టివిటీ, we are working, ట్రాన్సాక్షన్స్, యాక్టివిటీస్, చర్యలు, క్రియలు, వ్యవహారములు చేయగలుగుతున్నాం. కేవలం ఊపిరి తీసుకోవడమే కాదు, కానీ ఈ సమాజంలో కొంత మనము క్రియ జరిగించుచున్నాం, చలించుచున్నాం. we are having some movements of activities. తర్వాత మూడోది ఏంటి?
ఉనికి కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనము ఐడెంటిటీ కలిగి ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. వి హ్యాడ్ సమ్ రికగ్నిషన్. కాబట్టి ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనము ఆయన యందు జీవం గల దేవుడు మన జీవితంలో అనుభవించిన ఇట్టి కృపలకై ఆయనకు ప్రతిఫలంగా మనము ఆశించిన ఫలం అందించగలమా? పరమగీతముల గ్రంథములో షూలమితి ఎంత చక్కగా సంతోషంగా అంటుంది అంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేనుగాక. చూడండి దయచేసి 7వ అధ్యాయం 13వ వచనం, పరమగీతాలు 7వ అధ్యాయం 13వ వచనం. ఉత్తరదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార వనముల మీద నేను నీ కొరకు దాచి ఉంచిన. అలాగనే 4వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం పరమగీతాలు 16వ వచనం, 545 పేజ్ నంబర్, 4వ అధ్యాయం 16వ వచనం. ఒకరేమో ఒకరేమో ఫ్యాన్ ఆపాల. ఎవరికి వచ్చింది వాళ్ళు వేసుకుంటున్నారు, ఇంకొకరికి వచ్చింది వాళ్ళు ఆపుకుంటున్నారు. ఏమండి, కష్టపడి పని చేసి వచ్చిన వాళ్ళేమో చెమట పడుతున్నారు, నడుచుకొచ్చినారు. అర్థమైందా? అంటే మీ మట్టుకు మీరు ఆపేసుకుంటే అక్కడ మళ్ళీ పోలేము చెమటలు కాలు ఇసుకుంటూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్థమైందా? ప్రతిరోజు చెప్పబాకండి. ఆపమనోళ్ళు చెప్తారు, ఈ మనోళ్ళు చెప్తారు. సరే అట్లా ఉంచు, ఇంకా జాలి నువ్వు ఇచ్చాను. చేసేవాళ్ళు ఆపేవాళ్ళు మా వాళ్ళు ఎక్కడో ఉంటారు. వీళ్ళు గొప్పలు తీసుకురారు, వీళ్ళు తెలిసారు, వీళ్ళు అది వేస్తుంటారు, ఇది ఆపుతుంటారు, నాన్న గమనించి చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటే అస్సలు పద్ధతి కాదు. ఒక మార్కులు తీసుకొచ్చి దేవుడికి అది రాసి పెట్టి అక్కడంతా. దేవుని వాక్యం సమయంలో మీరు ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నా, తిరిగినా, చేసినా మధ్యలో చాలా డిస్టర్బెన్స్ ఉంటారు. అందుకే పిల్లలతో వెనక కూర్చోండి అంటాం, ముసలోళ్ళు వెనక కూర్చోండి అంటాం, ఏమా యవనస్తులు ముందు కూర్చోండి అంటాం. ఇవన్నీ చెప్తా ఉంటాం. పదాక రూల్స్ అవి ఇవి గట్టిగా చెప్తా ఉంటే నేర్చుకుంటారు కదా, అలవాటు చేసుకుంటారు. వచ్చిన లైన్లో కూర్చోవడం, చిన్నపిల్లల ముందు కూర్చోవడం, యవనస్తుల ముందు కూర్చోవడం, ఇలాంటివన్నీ మీకు చెప్తా ఉంటాం. ఇక్కడంతా లైన్లో నేను కుర్చీలు వేస్తే వెంకటేశ్వర కుర్చీ ఎత్తులు ఆడేసుకుంది. ఏదో మేము అక్కడే అతుకుని కూర్చుంటాం, మేము ముందుకు రామన్నట్టు. మళ్ళీ ఏం కూర్చుని మాకు పునః కూర్చుంటాను, రా ఇక్కడ కూర్చోాలి. మేము ఇక్కడ ఎందుకు వేసాం కుర్చీలు, తర్వాత మీరు ఆలోచిస్తే మాకు వినబడతారు అని మేము ముందు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు చాలా తెలివిగాను, జ్ఞానంగాను, పొందిగ్గా ఉండండి. ప్రతిబద్ధంగా నేను గద్దించడం అనేది సమంజసం కాదు. అవి అందరి ముందు హేతువుగా ఉండదని నేను ప్రతిబద్ధంగా గద్దింపులు అవి ముందుకు రండి, అది కూర్చోండి, అది చెప్పాలి. మీరే అర్థం చేసుకోవాలి. కొత్త కాదు, మీకు అందరికీ తెలుసు. పెద్దలు ఎలాంటివి చూసుకోవాలి. మీరు నాన్న ఉండండి, దయచేసి దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో హుందాగా ఉండండి. అట్లా ఇతరులు కలవరపరుచుకుని ఉంటారు. దేవుని ఆత్మ కొన్ని తలంపులు మనసులో పెడతా ఉంటాడు. ఆ తలంపులు ఫ్లోలో పోతా ఉంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. ఇక కలవరం వస్తారు, వాక్యం ప్రశాంతంగా పోదు. వచ్చాము కూర్చున్నామంటే లైట్లు వేసామా, ఫ్యాన్లు వేసామా, పాస్ పుస్తకాలు ఇచ్చామా, కాలు చూసుకోవడానికి పట్టాలు ఇచ్చామా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా విజయ నువ్వు కూడా ఏం బాగుంది సాధి రాలే, సరేనా? భవాని ప్రభావతి కాలంలో వచ్చిందంటే మళ్ళీ ఎవరు కాదు, యాక్టివ్ ఉండండి, సరేనా? రండి, పరమగీత 4వ అధ్యాయం చదవండి, 16వ వచనం. దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. అక్కడ నుంచి గమనించండి, నా ప్రియుడు తన ఉద్యానవనముకు వేంచేయుగాక, తనకిష్టమైన ఫలమతడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రాణులకు మూలమైన వారు. ఎవరితో మనం బ్రతుకుచున్నాము, చర్చించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఎవరైతే ఇంకా మన ఆయుష్ను పొడిగించేందుకు దీర్ఘశాంతి కలిగి ఇంకా ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు మనల్ని. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చి మనకు అవసరమైన నీటిని, ఎరువులు మనకు అందిస్తున్నాడు. ఆయా విధమైనటువంటి వాక్యమును, ఆత్మదేవుని, మనసాక్షిని, కృపలను, కాపులను, అనేకమైన వసతి సదుపాయాలు, సౌకర్యాలను మనకు అనుగ్రహించి సకల సౌభాగ్యాలను కరుణించి మన నుండి ఫలం ఆశిస్తున్నాడు.
ఆయనకు ఈ మాట మనం చెప్పగలమా? నీకు ఇష్టమైన ఫలములు ఇదిగో నా యొక్క ఉన్నాయి, నీవు దాన్ని ఆస్వాదించి ఆనందించు ప్రభువా. ఫలములు దేనికి సాదృశ్యం అని అంటే మత్తయి సువార్తలో వాక్యం రాబడుతుంది, వారి క్రియలు వారి ఫలములు అని రాబడుతుంది. ఫలములు దేనికి సాదృశ్యం చెప్పండి? క్రియలు ఫలములు అని పిలువబడుతుంది. కాబట్టి మన క్రియాఫలం, మన విశ్వాస ఫలం, మన ప్రవర్తనా ఫలం ఆ ప్రభువైన దేవుడు ఆనందముతో ఆరగించాలి. అప్పుడు ఆయన మనలను ఆశీర్వదించాలి. లేఖనం చెప్తుంది కదా, అన్నాడు కండ్లు మందదృష్టి వచ్చి వయసు మరినా కూడా పెద్ద కొడుకు పిలిచి అంటాడు, రే బాబు, నాకు ఇష్టమైన భోజ్యం తీసుకొచ్చి నాకు పెట్టు, నేను తిని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలం మనం ఆయనకు అర్పిస్తే ఆయన సంతోషపడి సంతృప్తి పడి ఏం చేస్తాడు? ఇన్ రిటర్న్ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. ఒక సామాన్య మానవుడే ఇస్సాకే మందదృష్టి కలిగిన వయసులో కూడా తనకి ఇష్టమైన భోజ్యం తీసుకున్నామని అది తిని నేను ఆశీర్వదిస్తానని అంటే, ఈ రోజు మన కొరకే సర్వం అనుగ్రహించిన దేవాది దేవుడు మనం ఆయన కొరకు ఫలించే క్రియలు అనే ఫలములు ఆయన ఆరోగించి మనల్ని దీవించక మానుతాడా? నిశ్చయంగా మనం ఆస్వాదించినట్లుగా మన జీవితంలో ఏ సంవత్సరము కూడా ఉండనిమ్మయ్యా అని వేడుకున్న ఆ ప్రార్థనలకు మన జీవితంలో కొంత ఫలితార్థం ఆయనకు అందించినట్లుగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. లెట్ సమ్ అవుట్కమ్ or fruit be produced even in this year, so that our master may be satisfied and bless us with joy. ఆనందంతో ఆయన ఆశీర్వదించినట్లుగా ఆయన కోరిన ఫలం ఈ సంవత్సరం ఫలిద్దాం. అప్పుడు ఈ జీవితం, ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరంగా ఉంటుంది అని అంటే, ఈ ఉదయకాలం ఒక మాట చెప్తాను నేను. చాలాసార్లు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఒక కామన్ ఫ్రేజ్లు ఉంటాయి. ఏంటది? విష్ యూ హ్యాపీ, ముక్కలే ఉంటాయి కదా మధ్యలో, జాయ్ఫుల్, హెల్దీ అంటే ఏమంటారు? ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఏ న్యూ ఇయర్ అంట? ప్రాస్పరస్. నేను ఆశిస్తున్నాను, కాంక్షిస్తున్నాను ఈ నూతన సంవత్సరం నీకు అభివృద్ధి సంవత్సరంగా ఉండాలని. అయితే దేవుని వాక్యానుసారం దేవుని దాసునిగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మే దిస్ న్యూ ఇయర్ బి ఏ పర్పస్ఫుల్ న్యూ ఇయర్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం ఉద్దేశము కలిగిన నూతన సంవత్సరం అగునుగాక. పర్పస్ఫుల్ న్యూ ఇయర్. మే దిస్ ఇయర్ హ్యాస్ ఏ పర్ఫెక్ట్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక ఖచ్చితమైన ఉద్దేశపూర్వకమైన జీవితం అగునుగాక. ఈ సంవత్సరం మన జీవితం పర్పస్ఫుల్ లైఫ్, ఒక నిర్దిష్టమైన సంకల్పం కలిగిన జీవితం అగునుగాక. అనేక సంవత్సరాలు వచ్చినాయి, అనేక సంవత్సరాలు దొరికిపోయినాయి, ఇది కూడా వచ్చింది, ఇది కూడా దొరికిపోతుంది. చాలా విడ్డూర వైరాగ్యాలతో మాట్లాడుతుంటారు అతి జ్ఞానం అనుకొని. ఏముంది, నిన్న సూర్యుడే ఉన్నాడు, ఈరోజు అదే సూర్యుడు ఉన్నాడు, నిన్నుందే ఇది ఉంది, ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి నూతన ఒడంబడికలు తీర్మానాలు తీసుకునే ఆసక్తి రోసాలు ఏమి ఉండవు కాబట్టి అట్లనే క్యాజువల్ గా నీరసపు మాటలు మాట్లాడుతూ బతికేస్తుంటారు. ఏముంది పెద్ద, వచ్చింది, కింద సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది, ఇది వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చింది. అవును, వస్తుంది పోతుంది ఆ సంవత్సరం. నీ జీవితంలో ఏముంది మార్పు? ఏముంది ఫలం? ఏముంది ఆశీర్వాదం? ఎందుకు ఉండదంటే మనకు ఒక రోషము, ఒక వ్రతము, ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక ఉద్దేశము, ఒక దృఢ సంకల్పము లేకపోయిన కారణం చేత సంవత్సరాలు సాగిపోతున్నాయి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నీ తల మీద ఆ స్పీకర్ కలిసిపోయి నేను చూడు బాక్స్కి పై జాయింట్ చదవమ్మా. 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి,
పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఎలాగంటే గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు సమయం ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. సమయము చాలా వింతైనది. టైమ్ ఈజ్ సో మచ్ మిస్టీరియస్ అండ్ మిరాక్యులస్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సమయం. పరీక్షలో కూర్చున్నాం అనుకోండి, ఏమండి బాగా రాసేవానికి ఏమో సరిపోదు, ఏమి రానోనికేమో తొందరగా అయిపోతుంది, బాగుంది బయట పోదు పేపర్ ఇచ్చేద్దాం. టైం అది అతనికి అదే గడియారం, ఈయనకి అదే గడియారం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకేమో అస్సలు కదలదు టైం కదా. మరి దిగాలనుకుంటున్న వాళ్ళకో, మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంటే అదేంటి టైం ఎప్పుడైపోయింది, అది ఎప్పుడులాగానే అయ్యింది, అదే ఎప్పుడులాగానే అయ్యింది. నచ్చిన పక్కన కూర్చుంటే అసలు టైం కదలదే, టైం అట్లనే కదులుతుంది. అది సెకండ్ నువ్వు తొందరగా అది రన్ చేయట్లేదు, లేకపోతే అప్పుడప్పుడు సోమరిగా ఉండలే అలసిపోయారని చెప్పారు. కానీ సమయం చాలా విచిత్రమైనది. మన పరిస్థితుల్లో దాన్ని మనము అలా అనుభవిస్తూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకున్నాం, ఈ సంవత్సరం దేవుడు కృపచేత అనుగ్రహించాడు, ఫలం ఆశిస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవది, ఈ సంవత్సరం ఒక ఉద్దేశం, ఒక సంకల్పం ఏదైనా ఉందా? ఆర్ వి హ్యావింగ్ ఏ పర్పస్ ఫర్ దిస్ ఇయర్? ఈ సంవత్సరంలో మనం అంటే ఏదైనా సంకల్పం చేసుకున్నామా? కండబలం ఉంటే సరిపోదు, సంకల్ప బలం ఉండాలి. ఏ బలం ఉండాలండి? సంకల్ప బలం ఉండాలి. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు యాత్రలు పెడుతుంటారు. ఏమి యాత్ర అంటే సంకల్ప యాత్ర అంటారు. వారికి రాజకీయాల్లోనే సంకల్పాలు ఉన్నాయి, కానీ రక్షించబడిన పరిశుద్ధులకు వారి విశ్వాస జీవితంలో సంకల్పాలు ఏవి అని, ఏమి సంకల్పం కలిగి ఉన్నాం? వాట్ కైండ్ ఆఫ్ రిజల్యూషన్, వాట్ కైండ్ ఆఫ్ పర్పస్ వి ఆర్ హావింగ్? క్లుప్తంగా చెప్తాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 3 చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ, అడవిలో చెట్లన్నీ వచ్చాయి. వచ్చి మాకు మేము నా మీద రాజుగా ఉంటావా అని అడిగే. మొదటి చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు అన్నది లేదు లేదు లేదు, దేవుని మానవులను సంతోషపెట్టే నా ఫలమును నేను ఏకమాని చెట్ల మీద రాజునే ఇటువంటి ఊపిన మీద వచ్చేదినా అని అన్నది. రెండవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. నీవు మా మీద రాజుగా ఉండేదవా అని అరణ్యంలో చెట్లన్నీ అడిగితే అదంటే లేదు లేదు, నా దేవుని నరులను సంతోషపెట్టు నా మాధుర్యమును నేను ఇయ్యక మాని చెట్ల మీద ఇటువంటి రాజులైన ఉండకు నేను వచ్చేదినా అన్నది. మూడో చెట్టు దగ్గరికి వెళ్ళాను. మూడో చెట్టు అంటది, దేవుని నరులను సంతోషపెట్టి నా తైలమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా ఉండకు వస్తానా? నేను రాను. I had a different purpose for my life. It has to be achieved. It must be fulfilled. No other extra activities, diversions. ఇతర సంగతుల వైపు మరులు కలపబడడానికి, భ్రమపరచబడడానికి నాకు సమయము లేదు. నాకంటూ నా జీవితం సృష్టించబడిన దానికి ఒక కారణం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. I had a purpose, definite purpose. అయ్యో, చెట్లకు కూడా అదర్ ఆబ్లిగేషన్స్ కి పోకుండా అన్నెసెసరీ వైన్ థింగ్స్ లో ఇన్వాల్వ్ కాకుండా ఒక ఖచ్చితమైన పర్పస్ ఉన్నది. అక్కర లేని అనవసరమైన వ్యవహార విషయంలో వద్దు, కాడు, రాను, పొండి అని తెగేసి చెప్పగలిగినాయి. ముమ్మాటికి ముక్కుసూటిగా జ్ఞానం ఉంది, వివేకం ఉంది, మనసాక్షి ఉంది, చేతిలో బైబిల్ ఉంది, మెదడులో పోలిన వాక్యాలు ఉన్నాయి. ఇంత విజ్ఞానం ఉండి, విచక్షణ ఉండి, నా సమయాన్ని, నా కాలాన్ని నేను యుక్తముగా, జ్ఞానముగా వినియోగించుకోవాలన్న తీర్మానం లేకపోతే నా జీవితం ఒక సంకల్పమును కలిగి జీవించాలి, ఒక దృఢ తీర్మానం కలిగి జీవించాలి అన్న దీక్ష, పట్టుదల, రోషము, ఆసక్తి లేకుండా బ్రతికితే
ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిన జీవితంలో ఎదుగుదల, మార్పు, ఆశీర్వాదం ఎక్కడ చూడగలరు? We have to make strong determinations, make it great, good resolutions. Then your life or this year may be a purposeful year in your life. ఈ సంవత్సరం ఒక నిర్దిష్ట సంకల్ప సంవత్సరం అవును గాక. వ్యర్థంగా తొలిపోకుండా మొదటి దినమే ఒక తీర్మానం తీసుకున్నాం. ఆరంభ సూరత్వం కాకుండా, ఆరంభ ఆర్భాటాలు కాకుండా బలమైనటువంటి సంకల్పం. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది కదా, గనులు ఘనకార్యములను కల్పించుకుందరట. దయచేసి చూడండి, యెషయా గ్రంథం. ఎవరు వెతికి పట్టుకోగలరు చూస్తారా? యెషయా గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. 32వ అధ్యాయం 8వ వచనం. గనులు ఘనకార్యములను కల్పించుకొందురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సెంటెన్స్ చెప్పండి. మీకు వచ్చు కదా, ఆపోజిట్ సెంటెన్స్ రావా? కంపారిటివ్ సెంటెన్స్, ప్యారలల్ సెంటెన్స్ కాదు, క్వైట్ ఆపోజిట్ సెంటెన్స్ చెప్పండి అంటున్నా. గనులు ఘనకార్యములు కల్పించుకొందురు అని అంటే నీచ కార్యాలు కల్పించుకునే వారెవరు? ఇంకేమంటారు మీరు ఆలోచించండి. మనం గనులం అయితే, if you are honorable people, if you are respectable people, if we are dignified people, we ought to mind dignified things. ఈ సంవత్సరం ఘనకార్యాలు కల్పించుకునే గనుల జాబితాలో ఉంటామా, లేక సమయము గాలికి బొట్టు వల్ల ఎగిరిపోతుండగా మన సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చేటువంటి అన్పర్పస్డ్, అన్డిటర్మైన్డ్ జీవితాలు, తీర్మానములు లేని, ప్రతిష్ట లేని, రోషము లేని, ఆసక్తి లేని, సంకల్పము లేని అనాలోచన సంవత్సరంగా నడిపిస్తామా? అనాలోచన సంవత్సరంగా వచ్చింది, బ్రతికేస్తాం, 2026 కూడా అయిపోద్ది. ఏముంది ఈ సంవత్సరము? ఇదిగో నేను పలానా సాధించాలి, ఇదిగో నా ప్రవర్తనలో పలానా మార్పు నేను కలిగి ఉండాలి, ఆత్మీయతలో నేను పలానా మెట్టు అధిరోహించాలి, దేవునితో నా సంబంధం పటిష్టపరచుకోవాలి, దేవుని కొరకు పలానా కార్యాలు తలపెట్టాలి, ఇదిగో ఈ విషయంలో దేవుని సహాయం చేత ఈ బలహీనతను జయించాలి. ఈ సంవత్సరం నా కుటుంబం కొరకై ఇదిగో నేను ఈ స్థాయిలో ప్రయాసపడాలి, ఇదిగో నేను ఈ సంవత్సరం ఈ సర్టెన్ మైల్ స్టోన్ క్రాస్ చేయాలి, నా జీవితంలో ఈ పలానా మైలురాయి దాటాలి, నా విద్యలో, నా చదువులో, లేక నా ఉద్యోగంలో, నా ఆర్థిక వ్యవస్థలో, నా కుటుంబ బాంధవ్యంలో, నా మానసిక పరిణతిలో, నా ఆధ్యాత్మిక నా యొక్క పరిణతిలో, పరిపక్వతలో నేను మెరుగులు చూడాలి, అభివృద్ధిని చూడాలి, మార్పును చూడాలి. ఉద్దేశానుసారమైన జీవితం కలిగి ఉంటామా లేదా? కనుక మొదటిది వాయుష్కు మూలమైన దేవుడు, కృపచేతి ఈ సంవత్సరం ఉండనిచ్చిన దేవుడు ఫలం ఆశిస్తున్నాడు. రెండవది, ఈ సంవత్సరం యొక్క కాలం అర్థవంతంగా, గంభీరంగా, ప్రయోజనాత్మకంగా, లాభదాయకంగా, అది సంకల్పానుసారంగా గడిపేందు కొరకై ఈ సంవత్సరాన్ని ఎలా ఖర్చు పెట్టుకోబోతున్నావు? హౌ యు ఆర్ అబౌట్ టు స్పెండ్ దిస్ ఇయర్? ఎలా ఖర్చు పెట్టుకోబోతున్నావు ఈ సంవత్సరాన్ని? లేఖనం చెప్పింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వదిగా నేను చెప్పుకోని తలంపు, ప్రేరేపించబడుతున్న మాట ఏంటంటే, నో ద వాల్యూ ఆఫ్ టైం. Know the value of time, know the importance of time, know the preciousness of time. కాలం యొక్క విలువను ఎరుగవలను, కాలం యొక్క అమూల్యతను ఎరుగవలను, కాలం యొక్క గంభీరతను ఎరగవలనని ఈ మధ్యాహ్న కాలం దేవుని దాసునిగా దేవుని మందిరంలో నీ యొక్క ఆశీర్వాదము కొరకాయి,
నేను గంభీరంగా హెచ్చరిస్తున్నాను. నో ద వాల్యూ ఆఫ్ యువర్ టైం. నీ కాలం యొక్క విలువను ఎరిగి బ్రతకాలి. చదవండి ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును 2026 కూడా వృధాగా పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ 26వ సంవత్సరం జరగండి, ముందు జరగండి. 2026వ సంవత్సరం, let this year be a wise year. ఇది జ్ఞాన సంవత్సరం అగునుగాక. ఇది యుక్తమైనటువంటి జ్ఞానయుక్తమైన సంవత్సరం అగునుగాక. మన జీవితాలలో ఈ 26వ సంవత్సరాన్ని ఎలా పోనిద్దాం? అజ్ఞానుల వలెనా, జ్ఞానుల వలెనా? అజ్ఞానుల వలె అనంటే కాలమ విషయమైన ఎలాంటి తీర్మానాలు లేకుండా జీవించడం. కాలం విషయం ఎలాంటి తీర్మానాలు లేకుండా జీవించడం. అమ్మ ధనం గారు, మీరు ఎక్కడ కూర్చున్నా చూడండి, ముందు లేరు లేరు, వెనకాల లేరు లేరు. అటెండ్ జరగండి, ఇటు జరగండి. నువ్వు ముందు కూర్చోండి, ఎట్లా కూడా కూర్చోండి. కుర్చీలు వేయండి, నీ వెనకాల కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు వేయండి, చూసుకోండి. గమనించండి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సమయం యొక్క విలువను ఎరగవలను. ఇంకొక మాట చదువుదామా? ఈ వచనం మర్చిపోకండి, గుర్తు పెట్టుకోండి. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. తెలుసుకొని అలాగూ చేయుడి. ఏమి ఎరిగి చెప్పండి? కాలము ఎరిగి. నో ద టైం. ఇది దేనికి కాలము, ఇది దేని కొరకై నిర్ణయించబడిన కాలము అనే సంగతిని గురించి ఎరుగుదుమా? ఎంత విచిత్రము అంటే, మీరు సాంకేతికంలో లేఖనం చదివితే సోమరివాణి పొలం ప్రక్క నుంచి పోతేనట ఆ పొలం అంతా ముండ్ల తుప్పులు, గచ్చ పొదలు ఉన్నాయంట. ఏమి కారణం అనంటే, అతడు విత్తాల్సిన సమయంలో, కొయ్యాల్సిన సమయంలో విత్తుతాడు, విత్తాల్సిన సమయంలో కోస్తాడా, పండుకుంటాడు. ఏం చేస్తాడు? అందరూ విత్తుతున్న సమయంలో ఈయన ఏం చేస్తాడు? పడుకుంటాడు. అందరూ కోస్తున్న సమయానికి ఏం చేస్తాడు? లేచి విత్తుదామని బయలుదేరుతాడు. ఈ లోపల అదే సాంగ్లో వాక్కు రాబడింది, దుష్టుడు వచ్చి ఆ పొలంలో పురుగులు. కాలమును ఎరిగి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. రోమా మనుషులని వర్షంలో 13వ అధ్యాయంలో, నో ద టైం, నో ద వాల్యూ ఆఫ్ ద టైం. కాలం చాలా విలువైనది. అందుకనే ఆ కాలం యొక్క విలువ ఎరిగే జ్ఞానం నాకు ఇమ్మని ప్రార్థన చేశాడు 90వ కీర్తనలో మోషే. ఏమన్నాడు? మా సంవత్సరముల సంఖ్యను లెక్కించుటకు మాకు జ్ఞానముని నేర్పము. చదవండి కీర్తన 90. చదవండి. నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. వాట్ డస్ ఇట్ మీన్? Teach us to count my days. అంటే నా దినములు, ఉదాహరణ చూడండి, కొన్నిసార్లు కొంతమందికి బలహీనత ఉంటుంది ఏంటంటే, జేబులో ఒక 4-5 నోట్లు ఉన్నాయి అనుకోండి, లెక్క పెట్టి పెడతారు, ఒక 5 నిమిషాలు అవుతుంది, మళ్ళీ తీసి లెక్క పెట్టి మళ్ళీ పెడతారు. ఉన్నారా మీకు అలవాటు? ఎక్కడో దాచి పెడతారు, పోపుల డబ్బాలోనో, చీరల సందులోనో. ఉదయం ఒకసారి లెక్క పెట్టారు, కానీ మళ్ళీ అటు వెళ్ళి వచ్చేసరికి మర్చిపోయింది, 550, 560, మళ్ళీ లెక్క పెడతారు. ఇక లెక్క పెట్టే కొద్దీ అవి తగ్గుతాయా ఎక్కువ అవుతాయా మీకు తెలుసు, కానీ 10 లెక్క పెట్టిన ఎక్కువ, కానీ లెక్క పెడతా ఉంటాం. ఎందుకనంటే అది మాకు ఎప్పుడు కూడా ఉండాలి. మరి దినముల
లేక సమయము, కాలము, దాని విషయమైన లెక్క ఎంత ప్రశస్తమైనది. ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, వెంటనే లెక్క పెట్టుకోండి అంటారు. మనకు కూడా అంటారు లెక్క పెట్టుకోండి అంటే, ఒకటి ఎక్కువ కాకూడదు, ఒకటి తక్కువ కాకూడదు, అది ఎంత ఉండాలా అంత ఉండాలా, నిర్ణయానుసారంగా ఉండాలా. మన దినముల సంఖ్య ఏంటి, దానికి ఒక లెక్క లేదా, అది విలువైనదా, దాని విషయమైన ప్రతి గడియ యొక్క లెక్క, దాని విలువ, ప్రాధాన్యత, ప్రయారిటీ ఆఫ్ ద టైం, ప్రెషియస్నెస్ ఆఫ్ ద టైం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఆర్ వి having that wisdom to count that days? కావాలి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మొదటి దినాన్ని ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవుని వాక్యం కంటే పెద్ద మోటివేషన్ క్లాస్ ఎక్కడ బయట అక్కర్లే. మోటివేషనల్ స్పీకర్స్, ఇన్స్పిరేషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరమా? అవి చూసి కూడా కొంచెం చదివించాం. చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యములో జీవితం ఎలాగా అర్థవంతంగా గడపాలో, బంధాలను ఎంత బలమైనగా చేసుకోవాలో, కాలాన్ని ఎంత అర్థవంతంగా జ్ఞానయుక్తంగా లెక్కించుకోవాలో, మనకి ఇవ్వడినటువంటి జీవితాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్ అంటే ఉన్నత స్థాయిలో సార్థకతను మనం చేకూర్చుకోవాలో ఎరుగక జీవిస్తే ఇలాంటి న్యూ ఇయర్స్ ఇంకా ఎన్ని వస్తాయో, ఒకవేళ ఇంకా రావేమో. ఇంకొక న్యూ ఇయర్ వస్తుంది కదా అని ఒకవేళ వెయిట్ చేద్దామా? ఈ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేశారు చాలా మంది, కానీ ఎంటర్ కాలే. 31వ తేదీ ఉదయాన్నే 3 గంటలకు ఒక కురువృద్ధురాలు 100 సంవత్సరాలు సుమారుగా బ్రతికినటువంటి కురువృద్ధురాలు 31వ తేదీ ఉదయాన్నే 3 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయింది. ఇట్లా ఎంతమంది చెప్పవడం? ఆలోచన చేయండి. ఈ గమనిక కలిగి ఉండాలని ఈ హెచ్చరిక మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. ఇంకా ఇప్పటికీ కాలం యొక్క విలువ ఎరుగక జ్ఞానులే గాక అజ్ఞానులే ఈ సమయమును వృధాగా పోనిస్తూనే ఘనకార్యాలు కల్పించుకునే గరుడ వలె ఉండకుండా, ఉద్దేశం కలిగిన జీవితం జీవించకుండా, నిరర్ధకమైన వ్యర్థమైన వాటి యందు మనము సమయాన్ని వెచ్చించి సోషల్ మీడియాలో రీల్స్ చూడడంలో, లేకపోతే జోక్స్ చూడడంలో, లేకపోతే ఇంకేదో వ్యర్థమైన దానిలో గేమ్స్కో, ఇంకా చెప్పాలంటే చాలా నిరుపయోగమైన జీవితానికి ఏ రూపేనా కూడా కొంచెమైనా లబ్ధి చేకూర్చని, సమాజంలో ఇసుమంతైనా గౌరవం పెంచని, భవిష్యత్తుకు కాస్తంతైనా కూడా దోహదపడని అపరమేధావులు ఉంటారు. ఇటు అజ్ఞానపు కాలము గడిపితే జీవితపు ముగింపులో దుఃఖపడమే. అందుకని నేను ఇప్పటికి చాలా మాటలు చెప్పాను సమయం గురించి. ఇంకొక మాట జోడిస్తాను. టైం ఈజ్ ఇర్రివర్సబుల్. టైం ఈజ్ ఇర్రివర్సబుల్, అన్రికవరబుల్. కాలము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో, ఎంత జ్ఞానానుసారమై ఉండాలో, ఎంత సంకల్పానుసారమై ఉండాలో, ఎంత త్వరగా గతించిపోయేదో అదే సమయాన్ని గుర్తుపెట్టుకో. కాలము అనేది ఎప్పటికీ మరలా తిరిగి సంపాదించలేనిది. తిరిగి కాలం అనేది ఎప్పటికీ కూడా తిరిగి సమకూర్చుకోలేనిది. Never you can bring back the time which you have lost foolishly. బుద్ధిహీనంగా కోల్పోయిన సమయాన్ని ఏ రీతిగా కూడా మళ్ళా తిరిగి తీసుకుని వచ్చుకోలేవు. అయితే ఒక ఆదరణ ఏంటంటే, ఇప్పటికి నష్టపోయిన సమయాన్ని తిరిగి తీసుకుని రాలేవు, కానీ కనీసం ఇప్పుడు నీ ముందున్న సమయాన్నైనా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోగలవు, వినియోగించుకోగలవు. అది కూడా ఒకవేళ కాదు అనుకుంటే జాగ్రత్త
ఒక దినాన్ని దుఃఖం తప్ప ఏముండదు. మరొక నూతన సంవత్సరాన్ని చూస్తామన్న తీర్మానంతో ఎప్పుడు అతిశయించద్దు. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. The first day of this year be our day of concentration, consecration. ఈ సంవత్సరపు మొదటి దినం మన జీవితాలకు ఒక ప్రతిష్ట దినముగా, ఒక తీర్మానపు దినముగా ఉండునుగాక, ఒక సంకల్పానుసారమైన దినముగా ఉండునుగాక. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం గమనించండి. 16వ వచనం. కాగా యెహోవా ఈ మాట చదవండి. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు ఆ సంవత్సరమే. గమనించారా? నేను మనవి చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వార్నింగ్. ఈ సంవత్సరాన్ని ఎట్టి సంవత్సరంగా గడపాలని ఆశిస్తున్నాం. సమయం చాలా అమూల్యమైనది, జ్ఞానంతో గడపవలసినది, లెక్క కట్టుకొని నిమిషాన్ని లెక్క కట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. ప్రతి దినాన్ని నీవు ఏ ఉద్దేశంతో సృష్టించబడితేవో, ఉనికి కలిగి ఉంటేవో ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికే నువ్వు తీర్మానించుకొని బ్రతకాలి. ఘనమైనటువంటి వారిగా ఘన కార్యాలనే సంవత్సరం కల్పించుకోవాలి. చాలా విచిత్రం ఏంటో తెలుసా? ఆ మధ్య కాలంలో ఒక పీడియాట్రిషియన్ దగ్గర కూర్చున్నాం. మేము కూర్చుంటే 2 సంవత్సరాలు 8 నెలలు, ఒక పాపకి 2 సంవత్సరాలు 8 నెలలు. ఆ పాపను తీసుకొని వచ్చి, డాక్టర్ గారు మా అమ్మాయికి ఏం మాటలు రావట్లేదండి అన్నాను. మాటలు రావట్లేదండి అని అంటే ఆయన ముందు ఆ పిల్ల నోరంతా తెచ్చి టాక్ చేసి నాలుకంతా చూసి నీ ఫోన్ ఇవ్వమ్మా అన్నాడు. ఏమన్నాడు? నీ ఫోన్ ఇటు ఇవ్వమో సార్ అన్నాడు. ఏ సార్ అంది. ఏం లేదా, నీ ఫోన్ నాకు ఆ పిల్లకి మాట ఎందుకు రాడు, నేను చెప్తాను అన్నాడు. ఆయన ఫోన్ తీసుకొని ఆ కాల్ హిస్టరీ ఓపెన్ చేశాడు. కాల్ హిస్టరీ ఓపెన్ చేస్తే ఉదయం 7 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన స్వైప్ చేస్తూ ఉంటే 20-30 నెంబర్లు, ఒక్కొక్క నెంబర్ 1 గంటన్నర, 2 గంటలన్నర, 40 నిమిషాలు, గంట పావు చదువుతా ఉన్నాడు. వీళ్ళకి మాటలు రావులేమ్మా. ఎందుకు రావు? మాటలు రావు, పాటలు రావు, ఏం రావు. ఎందుకు రావు? నువ్వు బిడ్డతో మాట్లాడదే కదా. నీకు ఎప్పుడు కూడా నీకు అమ్మా, చెల్లి, అక్క, ఆంటీ గారు, ఇదే బాగా, వదిలి గారు, ఇదే వదిలేస్తామా? ఇక నీవు దేవులతో మాట్లాడేది ఎక్కడ? నీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేది, నీ బిడ్డలతో మాట్లాడేది ఎక్కడ? ఇక లేఖల నుంచి దేవుని మాట వినేది ఎక్కడ? కాలం చాలా ప్రశస్తమైనది. గనులైతే ఘన కార్యాలు కల్పించుకుంటారు, లేదంటే ఇలాంటి వ్యర్థమైన కార్యాలను తలమునకలై కాలాన్ని తిరిగి సంపాదించలేని స్థితిలో వ్యర్థం చేసుకొని జ్ఞానుల వలె గాక అజ్ఞానుల వలె, సంకల్పం లేక, దృఢ చిత్తము లేక, సరైనటువంటి విచక్షణ లేక, లెక్క తెలియక, కాలపు విలువ లేక వ్యర్థపరుచుకొని కాలాంతమందు దుఃఖిస్తారు. గుర్తుపెట్టుకుందాం. ఈ మాటలు హృదయంలో తీసుకున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ జీవితంలో పర్పస్ఫుల్ ఇయర్ అయి ఉండాలి, అండ్ ఆల్సో వైస్ ఇయర్ అయి ఉండాలి. అంతేకాదు ప్రాఫిటబుల్ ఇయర్ అయి ఉండాలి. ఇది లాభదాయక సంవత్సరం అయి ఉండాలి, ఉద్దేశం సంకల్పం కలిగిన సంవత్సరం అయి ఉండాలి, జ్ఞానం కలిగిన సంవత్సరంగానే పరిగణించబడాలి. అంతేకాదు ఈ సంవత్సరం దైవిక సంవత్సరం అయి ఉండాలి, స్పిరిచువల్ ఇయర్ అయి ఉండాలి. May this year be a grand, unique spiritual year in your life. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక అద్వితీయ, ఉన్నత, ఆధ్యాత్మిక, దైవిక సంవత్సరం అగునుగాక. మునిపెన్నడూ దేవునితో లేని ఆర్భాటం, ఆనందం, అనుబంధం, దేవునితో మునిపెన్నడూ అనుభవించని సామీప్యత,
సంభాషణ, సాంగత్యం దేవునితో కలిగి ఉండే సంవత్సరముగా ఈ సంవత్సరములను గాక. మోకాల మీద గడిపే గడియలు పెంచబడును గాక. మోకాల మీద దేవుని వాక్యం చేతబట్టుకుని చదివే క్షణాలు పెంచబడును గాక. దేవుని వాక్యం వినేటువంటి గడియలు పెంచబడును గాక. దేవుని కొరకై కార్యములో పూనుకునేటువంటి సమయం పెంచబడును గాక. ఇంక్రీజ్ ద టైమ్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. Let your time be increased. Spending with God, speaking with God or hearing from God. దేవుని మాట వినడానికి, దేవునితో పలకడానికి ఈ సంవత్సరం మరింత ఎక్కువైన సంవత్సరం. చాలు చాలు, చాలా కాలం అయిపోయింది. చాలా సంవత్సరాలు దాటిపోయినాయి. మనుషులతో, లోకముతో, ఐహిక విచారములో, ధనమోసములో గడిపిన గతించిన కాలమే చాలు. వాక్యం స్పష్టంగా చెప్పిన మొదటి పేతురులోను గతించిన కాలమే చాలును. చదువు తెచ్చేసి ఇనఫ్ టైం యు హావ్ వేస్టెడ్. చాలినంత సమయం వ్యర్థం చేసుకున్నాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్. మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుటకు గతించిన కాలమే చాలును. ఇనఫ్, ఇక చాలు. ముగింపు పలుకు, స్వస్తి పలుకు. వ్యర్థమైన దానికి సమయం కేటాయించిందని ఒక అర్థవంతమైన, గౌరవపూర్వకమైన, లాభదాయకమైన, దైవికమైన సంవత్సరంగా ఈ సంవత్సరం నీకు ఉండాలని, నీ ఆత్మక్షేమం కొరకై దివారాత్రులు కన్నీరు కార్చేటువంటి దేవజనుడిగా, నీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభు పాదాల యొద్ద నిత్యం మొరుపెట్టేటువంటి ఆయన దాసునిగా, నీ ఆత్మను కాచేందుకు కొరకైన బాధ్యత అప్పగించబడిన ఆయన గృహ నిర్వాహకునిగా బ్రతిమలాడుతున్నాను. ఐఎమ్ యువర్ స్టూవర్డ్. నేను నీ గృహ నిర్వాహకుడను. నీ ఆత్మకు నేను బాధ్యుడను. నీ ఆత్మకు నేను లెక్క చెప్పవలసిన వాడను. నాకు అప్పగించబడిన ప్రతి ఆత్మను దేవుని సంపూర్ణంగా చేసేందుకు కొరకై నియమించబడిన వాడును, పిలువబడిన వాడును కనుక ఆ ప్రేమ బాధ్యతతోనే ఈ కొరడా చూపిస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. ఇక గతించిన కాలమే చాలు. ద్వితీయోపదేశ కాండంలో వాక్యం అంటాడు కదా, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు. ఇప్పుడు తూర్పు తట్టు బయలుదేరగలండి. గో ఫార్వర్డ్. ఇనఫ్. యూ rounded and rounded and rounded in the same place and same temptations, same failures. అదే బలహీనతలలో, అదే తప్పిదాలలో, అదే సర్కిల్లో కాలం తిరిగి 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 అక్కడే రొటేట్ అవుతా ఉన్నావు. లేస్తున్నావు, పడుతున్నావు, లేస్తున్నావు, పడుతున్నావు. రాత్రి తీర్మానం తీసుకుంటున్నావు, ఉదయం వల్ల అదే శోధనలో బలహీనపడిపోతున్నావు. అక్కడే రొటేట్ అవుతున్నావు. చాలు. స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆత్మీయ పురోగతి వైపు బయలుదేరదాం. అవసరం చదవండి, ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 2వ వచనం. అంతటి యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెపు చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. గమనించారా? ఇక తర్వాత మాట ఏంటంటే, ఇక ముందుకు స్వాస్థ్యము కొరకై బయలుదేరమని చెప్పే మాట. 1వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. అక్కడ మీరు చదివారు కదా. ఇక్కడ కూడా 1వ అధ్యాయంలో 6వ వచనం. ఈ మన దేవుడిని యెహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవిచ్చెను, ఈ పర్వతమునంతా మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై వెల్లుడి. మీరు తిరిగి ప్రయాణమై, ఆ వర్ష చివరి పదవి చెప్పండి, వెల్లుడి. కనుక జీవితంలో 2020, 2021, 22, 23, 25 అక్కడక్కడే తిరుగుతూ ఉన్నావు. అదే బలహీనతలు, అదే శక్తిహీనతలు, అంతే ఆత్మీయత, అంతే ప్రార్థన, అంతే వాక్య జ్ఞానం. పట్టుమని సమాజంలో 4 వాక్యాలు నిలబెట్టి ఏదో నీ కంఠస్థం ఒక వాక్యాలు చెప్పు, 10 వాక్యాలు చెప్పు నీకు గుర్తున్నానంటే
ఎన్ని వాక్యాలు వస్తాయో. పలానా వాక్యం ఎక్కడుంది బైబిల్లో, పలానా వ్యక్తి ఎక్కడున్నాడు బైబిల్లో అంటే చెప్పగలుగుతామా? చెప్పాను కదా, పెళ్లి చూపులకు పోయాం. నా పక్కన ఒక పాస్టర్ గారు కూడా వచ్చాడు. కూర్చొని ఉన్నాము. ఇక అమ్మాయి తల్లిదండ్రులు కామన్ గానే చెప్తారు కదా, ఫేమస్ స్టేట్మెంట్ ఏం చెప్పండి పెళ్లి చూపుల్లో? రొటీన్ కామన్ స్టేట్మెంట్ ఏం చెప్పండి? మా అమ్మాయి చెప్పడం కాదు కానండి అంటూనే చెప్తాం. అలా మీ అమ్మాయి అని చెప్తాను, పక్కింటి అమ్మాయి చెప్తాను, చెప్పవు కదా. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, మా అబ్బాయి అని అనడం కాదు కానండి అంటే మళ్ళీ ఇంత పొడుగు పొగుడతారు. సరే పొగడండి, మంచిది, పొగుడు చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి. చాలాసేపు విని నాతో పాటు వచ్చిన పాస్టర్ గారు, ఇక్కడ బట్టి ముక్కలు ఉంటారు పెద్ద ఆయన బేస్ గారని, ఆయన చాలాసేపు చూస్తున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకోండి మీరు అయ్యగారు అన్నాడు అమ్మాయి తల్లిదండ్రులు. ఇంకా సరే మన బయోడేటా బయోగ్రఫీ మొత్తం వేసినది చాలు అని ఆగారు. ఆగితే అప్పుడు అన్నాడు, అమ్మ కాస్త బైబుల్ తీసుకొని అట్లా వచ్చి కూర్చో అన్నాడు. బైబిల్ పట్టుకొచ్చి కూర్చుంది. అని అన్నాడు, జిప్పేసే అమ్మ అన్నాడు. జిప్పేసేసి నేను ఒక రిఫరెన్స్ చెప్తానమ్మా, 3 అంకెలు లెక్క పెట్టే లోపల తీసేటప్పుడు చదువు చాలు అన్నాడు. నీకు అప్పుడే అర్థమైపోయింది ఆ ముఖము, ఆ జ్యూస్ జ్యూస్ అంటే అంటున్నాను కానీ ట్రై అంటున్నాను. తీసింది, పట్టుకొని కూర్చున్నాడు. నహుము 1:7 చదువు అన్నాడు. ఆయన చెప్పేది ఏదో కీర్తనలు చెప్తే బాగుందిగా, తక్కువ దొరికేది ఏమండి. ఆయన ఏడొచ్చిన ప్రవక్తలు నహుము 1:7 తక్కువ చదవమా అని ఆమె చెప్పి తీసే లోపల 1 అన్నాడు. ఈ 2 అనేసరికి నేను చూస్తా ఉన్నాను ఏం చేస్తా అంటే, ఈ 3:30 వెళ్ళినాయి. అమ్మ చిరిగిపోతలేమో విజిట్ వేసా అంటాడు. అయ్యగారు చాలా వెళ్ళి వస్తాం. మరి వెళ్ళి కబురు పెట్టు, ఇంకేం కబురు పెట్టు, వెళ్ళి వస్తాం. మామూలుగా చెప్పేసి అర్థమైపోతుంది. మొత్తం పిక్చర్ అంతా క్లియర్ అక్కడ. ఏంటి దేవునితో, దేవుని వాక్యముతో అనుబంధం ఏమిటో, దేవుని పాదాలు కూర్చొని దేవుని లేఖనాలతో కలిగినటువంటి అద్భుతమైన ఇదేమిటో దాన్ని బట్టి మన యొక్క విఘ్నత, మన యొక్క సామాజిక విజ్ఞానము, మన వికాసము సమస్తం కూడా తేటతెల్లం అవుతాయి. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, ఇది దైవిక సంవత్సరం అవునుగాక. మే దిస్ ఇయర్ బి ఏ స్పిరిచువల్ ప్రోగ్రెసివ్ ఇయర్. చాలు, ఈ మన్యం చుట్టూ తిరిగిన చాలు, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ చాలు. ఒక నూతన ఆత్మీయ విజయములోనికి, ఒక నూతన ఆత్మీయ స్వాస్థ్యములోనికి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక నూతనమైన భూభాగంలోనికి, దీవెనలోనికి అడుగుపెట్టు. Go forward towards the east into the land which was promised, filled with milk and honey. పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దత్త దేశం వైపు కొన్ని అడుగులు ముందుకు పోయి. ఎంత కాలమైంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాలైంది ప్రభు నెరిగి, ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరానికి వచ్చి బహిరంగంగా నిలబడి ఆరాధన స్పష్టంగా జ్ఞానంగా చేయగలిగితివా? ప్రార్థన విజ్ఞాపన బహిరంగంగా సమాజంలో చేయగలిగితివా? 4 మంది నిలబడి దేవుని వాక్యం తీసుకొని, ఇదిగో యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, దేవుని మాట ఇది అని బోధించగలుగుతున్నామా? దేవుని కొరకై మన ఆత్మీయ పురోగతి ఏది, పురోగతి ఏది? ఈ సంవత్సరం ప్రభు అడుగుదామా, ప్రభు ఒక నూతనమైన ఆత్మీయ అధిరోహింపు నాకు దయచేయి. ఒక నూతన ఆత్మీయ ఆర్భాటం, ఆవిర్భావం నాకు దయచేయి ప్రభు. ఈ సంవత్సరం నా ఆత్మీయతలో నేను ఫ్లరిష్ కావాలి. ఆత్మీయతలో నేను కొత్త దైవత్వంలో నేను విస్తరించాలి. కింద సంవత్సరం ఎక్కడెక్కడ ఏ పతనాలు, ఏ నిగ్రహం లేక, ఏ సహనం లేక, ఏ ప్రేమ లేక, ఏ దీర్ఘశాంతం లేక, ఏ ఆత్మీయత, ఏ పరిశుద్ధత, ఏ నీతి, ఏ ప్రత్యేకత లేకున్నానో ఈ సంవత్సరం మళ్ళీ అక్కడే కాదు, నేను ముందుకు వెళ్తాను. మోకరించండి, ప్రార్థన చేస్తాను. మనలో మనం పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకోలేకపోతే యుక్తమైన సంవత్సరంగా మనం గడపలేము. మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం కూడా నిరుద్యోగంగానే వెళ్ళిపోతుంది. అదిగో యజమానుడు ఇప్పటికే అన్నాడు,
ఇప్పటికి యజమానుడు అన్నాడు, ఈ చెట్టును నరికివే. తోటమాలి బ్రతిమలాడాడు. ఈ సంవత్సరం కూడా ఊటని కృపచేత అనుగ్రహించబడిన పొడిగించబడిన మరొక వత్సరం ఫలదాయకమగునుగాక, యజమానికి సంతృప్తికరమగునుగాక, జ్ఞానానుసారమగునుగాక, సంకల్ప సహితమగునుగాక. ఈ సంవత్సరం దైవిక సంవత్సరం అగునుగాక, ఆధ్యాత్మికతలో దైవ జ్ఞానంలో మరింత విస్తరించుగాక. దేవా, ఈ సంవత్సరం ఒక అర్థవంత సంవత్సరం నాకు చేయండి ప్రభువా. నీతో ఎక్కువ పెనవేసుకోవాలి, నీతో ఎక్కువ సమయం గడపాలి, నిన్ను మరింత సంతృప్తిపరిచి సంతోషింపచేయాలి, నీ చేత దీవించబడాలి. నా జీవితపు నిరంతర కర్తవ్య ధ్యాసలో తలమునకనే నీకు కేటాయించవలసిన ప్రాధాన్యతను కేటాయించలేకపోయినా నా ప్రతి నిర్లిప్త స్థితిని మరొకసారి కూర్చున్నాను. నా అనుదిన జీవిత వ్యవహారములలో నీకు మినహాయించాల్సిన కేటాయించాల్సిన యుక్తమైన సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నాను. ఐఎమ్ స్పెండింగ్ స్పేర్ ఈవినింగ్స్, ఖాళీ సమయాలు కాదు ప్రభువా, నీతో నేను ప్రాముఖ్య సమయాలు గడపాలి, కరుణించండి. దేవుడికి అప్పగించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించే సంవత్సరంగా, వర్ధిల్ల చేసే సంవత్సరంగా ఉంటుంది. కాల విలువ నెరిగి దానిని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాము. ప్రేమల తండ్రి, మీ సన్నిధిలో మాకు ఇచ్చిన నీ లేఖల ఉపదేశంపై స్తోత్రాలు. దేవా, నీవు మా యొక్క యజమానుడు.